తెలియజేస్తూ ఈ సాయంకాలము యొక్క మొదటి బర్త్డేకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సంతానము, కుమారుడు లేదా కుమార్తెలు దేవుడు అనుగ్రహించు బహుమానం, దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని బట్టి ఈ కుటుంబ పక్షంగా నిలబడి మొదటి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మన మధ్యలో దైవజనుడు రెవరెండ్ కెఎస్ పాల్ గారు నల్గొండ జిల్లాలో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు ఉన్నారు. వారు ముందుకు వస్తారు. ప్రారంభ ప్రార్థన మరియు ఒక స్తుతి పాట పాడుతూ ఉండగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ సాయంకాలం శుభములు తెలియజేస్తున్నాం. ప్రార్థనతో ఈ కోడికను ప్రారంభించుకుందాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ కుటుంబానికి అందరి ప్రార్థన, సంఘ ప్రార్థన ద్వారా వారికి నల్లిని అనుగ్రహించబడింది. సో అది దేవుని మహా కృపను బట్టి. సో కాబట్టి ఈ మొదటి బర్త్డే కార్యక్రమంలో మనమందరం వారి సంతోషంలో పాల్పొందడం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఆ పరమ తండ్రికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తల నుంచి కన్ను మూసుకొని ఈ సమయాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరమ తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు, మా సృష్టికర్తవు, నీ మాట చేత సమస్తమును కలుగజేసిన వాడవు, మీ చేతి స్పర్శ చేత మాకు రూపమును ఏర్పరిచి మీ యొక్క జీవవాయువును మాకు అనుగ్రహించి మమ్మల్ని జీవించు ప్రాణులుగా చేసినావు. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, దేవాతి దేవుడవు, రాజుల రాజువు, నీకు స్తోత్రములు. ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడవు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమస్తమును ఏలుచున్న మా పరమ తండ్రి, సింహాసనాసీనుడవై ఉన్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమస్తము మీ కంట్రోల్లో, మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధమైన, పూజింపదగిన మీ నామమును బట్టి స్తుతిస్తున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆకాశమున సింహాసనమని సెలవిస్తున్నవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత నిరంతరం కొనియాడబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. 100 సంవత్సరాల అబ్రహాముకి, 90 సంవత్సరాల శారాకి మీరు గర్భఫలం ఇచ్చిన దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాన్ని సెలవిచ్చిన వాడు, మొదటి వాడవు, కడపటి వాడవు, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నీవు ఆశీర్వదించిన ఈ సంతానమును తండ్రి ఇస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన దేవుడు మంచివాడు. ఆయన మంచితనాన్ని బట్టి ఆయన స్తుతించకుండా ఉండలేదు. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. ఎంత విన్న మంచితనము తరుగక
నాట్యము చేసి ఆరాధించెదా, నూతనమైన గీతాలతో నిన్ను సేవించెదా. పాటలు పాడి నాట్యము చేసి ఆరాధించెదా, నూతనమైన గీతాలతో నిన్ను సేవించెదా. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. నన్ను చూసి నీ మనసు సంతోషించెను, నన్ను చూసి నీ మనసు ఆనందించెను. నన్ను చూసి నీ మనసు సంతోషించెను, నన్ను చూసి నీ మనసు ఆనందించెను. ఏది న్యాయమో అది నాకు చేస్తివి, ఏది న్యాయమో అది నాకు చేస్తివి. నీ మంచితనము చూసి నేను ఆనందిస్తిని, నీ మంచితనము చూసి నేను ఆనందిస్తిని. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. నన్ను కరుణించిన నీ మనసు గొప్పది, ఎవరు పొందని దయను నాకిచ్చితివి. నన్ను కరుణించిన నీ మనసు గొప్పది, ఎవరు పొందని దయను నాకిచ్చితివి. నిమిషమాత్ర కోపము సిలువలో చూపి, నిమిషమాత్ర కోపము సిలువలో చూపి, నాకు ఆయుష్కాల దయను చూపించితివి, నాకు ఆయుష్కాల దయను చూపించితివి. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. మా దినములు లెక్కింప మాకు నేర్పించి, ప్రతి ఉదయం నీ కృపతో నింపుచున్నావు. మా దినములు లెక్కింప మాకు నేర్పించి, ప్రతి ఉదయం నీ కృపతో నింపుచున్నావు. పొందుకొనే వాని అందు లేదు ఏది, పొందుకొనే వాని అందు లేదు ఏది. కరుణించే నీ ఇష్టమే కారణమయ్యా, కరుణించే నీ ఇష్టమే కారణమయ్యా. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. మా మంచి కాపరివి నీవేనయ్యా, నీ మంచితనమంత రుచి చూపించావు. మా మంచి కాపరివి నీవేనయ్యా, నీ మంచితనమంత రుచి చూపించావు. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. ఎంత మంచి వాడవే నీవు యేసయ్యా, నీ మంచితనము ఎంత గొప్పది యేసయ్యా. ఎక్కువ
ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మన ముందు ఉన్నటువంటి పాగోలు సంకేత్ గారు, శిల్ప గారు, దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న కుమార్తె మళ్ళీ ఈ సమయంలో వారు స్టేజ్ మీదకి వస్తుంటారు. వారు పైకి వస్తున్నప్పుడు వారి కోసం పైన కూర్చున్న తర్వాత వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన మరియు దేవుడు చేసిన మేలును బట్టి ఒక ఆరాధన మా మధ్యలో దైవజనురాలు లీనా పాస్టర్ గారి ప్రార్థన మరియు పాట పాడిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యం తర్వాత మన మధ్యలో ఎవరైనా సరే పెద్దలు గ్రీటింగ్స్ చెప్పే వాళ్ళు ఉంటే గ్రీటింగ్స్ చెప్పవచ్చు. ఆ తర్వాత ఆశీర్వాదము చివరి ప్రార్థనతో ముగించుకుందాం. సో ఈ సమయంలో ముందుగా అందరము చప్పట్లు కొడుతూ పాగోలు సంకేత్ గారు మరియు వారి యొక్క కుటుంబము దేవుడు వారిని ఆశీర్వదించి దేవుడు ఇచ్చినటువంటి యొక్క సంతానాన్ని ఎత్తుకొని ఇక స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు అందరూ చప్పట్లు కొడతాం. స్థుతించడానికి మనకు కూడా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతి మహిమ ఘనత నీకే ప్రభావం కలిసి పాడదాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని, కొనియాడెదము మరువబడని మేలును చేసినది. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవు కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవు కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నడిపించెదవు సమభూమికల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. థ్యాంక్ యూ. మరి పాడుకొని దేవుని మహిమ
నేర్చుకున్నాము. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలినన్నిల సాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. Hey girl, I'm waiting on you. I'm waiting on you. Come on and let me sneak you out and have a celebration, a celebration. The music up, the windows down. Yeah, we'll be doing what we do, just pretending that we're cool and we know it too. Yeah, we'll keep doing what we do, just pretending that we're cool. So tonight, let's go crazy, crazy, crazy till we see the sun. I know we only met, but let's pretend it's love and never, never, never stop for anyone. Tonight, let's get some and live while we're young. And live while we're young. Tonight, let's get some and live while we're young. Hey girl, it's now or never. It's now or never. Don't overthink, just let it go. And if we get together, yeah, get together. Don't let the pictures leave your phone. Oh, yeah, we'll be doing what we do, just pretending that we're cool. So tonight, let's go crazy, crazy, crazy till we see the sun. I know we only met, but let's pretend it's love and never, never, never stop for anyone. Tonight, let's get some and live while we're young. Wanna live while we're young. Tonight, let's get some and live while we're young. And girl, you and I, we're about to make some memories tonight. బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వారు ధన్యులు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. యేసుక్రీస్తు ప్రభువారు చిన్నబిడ్డలను ఆశీర్వదించినప్పుడు జరిగిన సంఘటన
మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చింది. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించింది. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా 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 పరలోక రాజ్యాకరమైన దేవ, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, కుమారులకు ఆయన మీరు ఇచ్చినటువంటి ప్రథమ సంతానాన్ని జ్ఞాపకం చేసుకొని, మరి శిల్పను అలాగే సంకీర్తన మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, ప్రథమంగా కుమార్తెను ఇచ్చినారు. ఇందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయామైన, కృపామైన, ఘనమైన వాడవునైనా నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, 100 సంవత్సరాలు అయినటువంటి అబ్రహాము శారాల్ని జ్ఞాపకం చేసుకున్నారు. వారికి సంతానాన్ని ఇష్టాన్ని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అయ్యా, మరి వారు బలము కూడియే వరకు కూడా వారికి సంతానాన్ని మీరు ఇవ్వలేదు. ఎందుకంటే మీ యొక్క నామం ఘనమైనదని గుర్తెరగడానికి వారిలో ఏ శక్తి లేనప్పటికీ వారికి మీరు సంతానాన్ని ఇచ్చి మీ యొక్క ఆధిక్యతను నిరూపించుకున్నారు. ఇందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యవనస్తులు ప్రభా, ఈ బిడ్డలు కూడా ప్రభా మీరు సంతానాన్ని ఇచ్చి మీరు మహిమపరుచుకున్నారు. అయ్యా, మరి వారికి ఉన్నటువంటి ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ అయ్యా మీరు మీ మహిమను వారి పట్ల చూపించారు, వారికి సంతానాన్ని అనుగ్రహించారు. ఇందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, మరి ఈ యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు, బలపరిచారు. అలాగే ఉన్నటువంటి సమస్యలన్నింటి నుంచి ప్రభా వారిని లేవనెత్తారు. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య ప్రభా మీకు మీ యొక్క ఘనమైన నామంలో తీర్చి నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా, నీవు మహిమను తగినట్టు వాడు. ఈ కుటుంబం నిన్ను ప్రేమించి అయ్యా మీ యొక్క దాసుని పిలిచి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా, ఈ యొక్క కుటుంబము నీ యందు భయభక్తులతో జీవిస్తూ చిన్న బిడ్డలు నీ కొరకు పెంచుటకు కృపను అనుగ్రహించమని అయ్యా, మరి మీరే మీ యొక్క ఘనమైన స్ఫూర్తిగా ఎంచి అయ్యా బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి చెందాలని, ముఖ్యంగా ప్రభా అన్యులైన ప్రభా మీ యొక్క నామం స్తుతింపదగినదని, కొనియాడగలిగినదని అయ్యా మరి యొక్క మిగిల్చినటువంటి సంతానాన్ని బట్టి అయినా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అయ్యా, మీ నామము మహిమ, ఘనత, ప్రభావం పొందుకోవాలి. నీ యొక్క సేవలు ప్రభా మంచి వాక్యాన్ని అందించి ఒక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యంలో నుండి ఒక కీర్తన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 127వ కీర్తన ఒకసారి చదువుదాం అన్నమాట. 127 and 128. 127 and 128 ఎవరైనా ఒకరు చదువుతూ ఉంటారు, దయచేసి చూద్దాం. దైవజనులు చదువుతారు, అందరం వెయిట్ చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయభక్తులు అంటే అర్థం ఏంటో ఒక మాట చెప్పేసి నేను ముగించేసి ప్రార్థన చేస్తాను. భయభక్తులు కలిగి ఉండడం, కుటుంబం తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉండడం ఎంత అవసరమో, వాళ్ళు ఏం చేస్తారో లేదో బైబిల్లో భయంకి 2 అర్థాలు ఉన్నాయి. పాజిటివ్ ఫియర్ అండ్ నెగిటివ్ ఫియర్ అంట. పాజిటివ్ ఫియర్ అంటే అర్థం ఏంటంటే నువ్వు దేన్ని చూసి భయపడి పారిపోతావో దాన్ని నెగిటివ్ ఫియర్ అంట. దీనించి ఆశీర్వదించి నెమ్మదితో సమాధానంతో జీవించినట్లుగా ఇదిగో అవసరాల కళ్ళని తీర్చి ఎంతవరకు నడిపించాను నీకు వందనాలు తెలుస్తాను. ఇదిగో
సంఘంలోను సమాజంలోను వారి నమ్మకత్వమైన జీవితాన్ని బట్టి మీ అందరి భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈనాడు మీరు ఇచ్చబడుతున్న మాట ఈ కుటుంబంలో నెరవేర్చినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో ఈ కుటుంబ పక్షంగా కుటుంబంతో కలిసి ఇదిగో మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చేయిస్తా ఉన్నా. క్రీస్తు గొప్ప నామను చిరపడి నెత్తిపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. తన భవిష్యత్తు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అనేక తను ఎదుగుతుండగా సహాయం దయచేయండి. తన మీద మీ కందృష్టి ఉంచారు. దేవాన్ని పొందిన దుష్టుని ముట్టకుండా కాచి కాపాడి మీ నెమ్మది సమాధానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. దేవాన్ని పొందిన తన చుట్టూ కంచె వేసి వెనకన ముందును ఆవరించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే తన ద్వారా తన జీవితంలో ఇదిగో మహిమ పొందాలని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు వందనాలు. యెహోవా మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడని క్రీస్తు యేసు రక్తంలో మీరు పాపములు కడగబడి ఇదిగో రక్షణ మారు మనసు ఇదిగో దేవుడు జీవం కలిగిన దేవుడితో తిరిగిన ఈ కుటుంబము ఆశీర్వాద సంపూర్ణతకి కారణంగా కేరళ సహాయం చేయండి. మీరు చూసిన వారందరూ మిమ్మల్ని స్తుతించినారు. మీ ఘనకార్యాలు మహత్కారాలు సూచక్రియలు జరిగించినారు. కుమార్తెకు తోడైంది మానవేత్రాలు వెలిగించండి. జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు దయచండి. అనేక తన తల పైకెత్తునై ప్రార్థన చేస్తున్నారు. జ్ఞానము వివేచన అద్భుతమైనటువంటి డిజైన్మెంట్ కుమార్తెను నీకు మనం వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామాన్ని స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడిన కృప సమాధానం పరిశుద్ధాత్మ సహాయము సహవాసము సన్నిధి ఆదరణ నిబంధన సాక్ష్యం అభిషేకం ఈ రోజు ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్న మోహన్ వారి తల్లిదండ్రులకి వారి రక్ష సంబంధికులు తోడుకులు ఇదిగో వారితో పాటు ఏకీపించిన శ్రేణులందరికీ ఈ యొక్క సహవాసానికి సార్వత్రిక సంఘమంతటికి సదా తోడండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. థాంక్యూ. కూర్చున్నాం. మేము నలుగురం అండి. ఫస్ట్ కుమార్తె నేనండి, సెకండ్ మా సిస్టర్, అండ్ థర్డ్ మా తమ్ముడు, అండ్ ఫోర్త్ వచ్చి మా చెల్లెలు. ముగ్గురు మధ్యలో ఒక తమ్ముడు అండి మాకు. మా రిలేషన్స్ అందరికీ తెలిసి ఉండొచ్చు, కాకపోతే తమ్ముడు వాళ్ళ కొలీగ్స్, శిల్పా కొలీగ్స్ కానీ ఎవరికి తెలియకుండా కాబట్టి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అండ్ మెల్విన్ మా పాపల్ ఫ్యామిలీ ఇస్ వెరీ ప్రీషియస్ అండి. అండ్ పాస్టర్ గారు చెప్పినట్టు దిస్ ఇస్ లైఫ్. ఎందుకంటే వాళ్ళ వివాహం జరిగినప్పటి నుంచి మేము ప్రతిరోజు దేవుడి సన్నిధిలో గర్భఫలం గురించి అడిగాము. దేవా, అది ఎవరైనా నీ చిత్తం, లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళకి సమయాన్ని బట్టి వాళ్ళు చూసుకునే ధైర్యాన్ని బట్టి ఇవ్వండి అని అడిగాం. కానీ దేవా ఇవ్వండి అని ఏ రోజు మేము అడగలేదు. అలాగంటే దేవుడి నిర్ణయించినట్టుగా లేట్ అయినా కానీ వాళ్ళకి అనుకున్న సమయంలో దేవుడు బహుమానించినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతలు. దీని మీద ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. మా ఇంట్లో ఒక చిన్న ఫోటో గ్యాలరీ ఉంటుందండి. అందులో మా హస్బెండ్ సైడ్ సిబ్లింగ్స్, మా సిబ్లింగ్స్ అందరు ఫొటోస్ పెట్టాను. కానీ నా చిల్డ్రన్స్ అంటే నా నీస్ పిల్లలు కానీ మా హస్బెండ్ సైడ్ పిల్లలు కానీ, ఎందుకంటే మా హస్బెండ్ సైడ్ సిబ్లింగ్స్ పిల్లలు అందరు ఫిల్ అయిపోయారు. అందరి దగ్గర 8 మంది అయిపోయారు. నా సైడ్ వచ్చేసరికి నా తమ్ముడికి లేదని చెప్పేసి నేను దేవుని ఒక్కటే అడిగాను. ఆ ఫోటో చూసుకుంటూ ఖాళీ ఫోటోలో తండ్రి ఆ ఫోటో ఫ్రేమ్ లో నా తమ్ముడికి కుమార్తె రావాలి. అందులో నేను అప్పుడు వచ్చినప్పుడే నేను అందరి పిక్స్ తో పాటు అది కూడా నేను పెడతాను అని చెప్పేసి నేను దేవుడి దగ్గర నేను ఇది బలంగా ప్రార్థించాను. దేవుడు ఆ విషయంలో నా ప్రార్థన ఆలకించానని కాదు, కానీ దేవుడు అనుకున్న సమయంలో అనుకున్న టైంకి దేవుడు ఏదైనా ఇస్తారనడానికి వెళ్ళి ఇస్తాం. మెరాకిల్ బేబీ ఇన్ అవర్ ఫ్యామిలీ, సో ప్రీషియస్ అండ్ వెరీ ఎమోషనల్ కిడ్. ఈ ఎమోషనల్ కిడ్ అని ఎందుకు అంటున్నానంటే వీళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి మా గ్రాండ్ మదర్ షీఈస్ వెరీ ప్రేమ్డ్. మా తమ్ముడు అంటే ఎంత ఇష్టం అంటే శిల్ప వచ్చినప్పుడల్లా నీళ్ళు పోసుకున్నావమ్మా అని చెప్పేస్తూ ఉండేది. కానీ ఆమె చూడకముందే వెళ్ళిపోయింది.
నమ్ముతారు లేదు, వెన్ షీఈస్ గోయింగ్ టు లాస్ట్ మీట్ చనిపోయే ఒక నైట్ కూడా తను ఏమన్నా తెలుసా నా దగ్గరకు వచ్చి, అమ్మా ఇది నేను ఉన్నా లేకపోయినా ఇది బెల్లింకెళ్ళమ్మా అని చెప్పేసి ఒక చిన్న గిఫ్ట్ తనకి ఇచ్చి తర్వాతకి తెల్లజానం చనిపోయిందండి. ఇట్స్ వెరీ ఎమోషనల్. మా మధ్యలో మా నాన్నమ్మ లేనందుకు ఎట్ ది సేమ్ టైం మా ఫాదర్ మా మధ్యలో లేరు, అది కూడా కొంచెం ఫీలింగ్ బ్యాడ్. బట్ బ్లెస్సింగ్స్ ఉంటాయని మేము అనుకుంటున్నాము. వెరీ స్మాల్ ఫ్యామిలీ అండి. మా పెద్దలు ఐఎమ్ సో ప్రౌడ్. వాడు ఇంత గ్రాండ్గా చేస్తూ ఇట్స్ వెరీ సో నైస్. వాడు చాలా కష్టపడుతున్నాడు. శిల్ప కూడా అంతే ఓర్పు. ఎప్పుడు కూడా మేము శిల్పాన్ని లైక్ బయట ఎలా చూడలేదు. మా సిస్టర్తో వాళ్ళే చూసాం. మా సాక్షి శిల్ప చెప్పాలి, మరి అది నిజమో కాబట్టి అదే చెప్పాలి. ఎప్పుడు కూడా మేము బయట నుంచి వచ్చింది మా కోడల్లాంటి ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కానీ వీ ఆల్వేస్ కాల్డ్, నేను కానీ మా పెద్ద సిస్టర్ కానీ చిన్న సిస్టర్ కానీ వీ ఆల్వేస్ సపోర్ట్ శిల్పానే. అవునా శిల్ప? నిజమేనా? ఎవ్రీ టైమ్ వీ స్కోల్ మై బ్రదర్ని, అమ్మాయి అలా చేయ అనొద్దు, వీళ్ళ అనొద్దు అని చెప్పేసి ఎవ్రీ టైమ్ వీ సపోర్ట్ శిల్పానే. ఐ డోంట్ నో హౌ శిల్ప వీ ఫీల్ అబౌట్ అస్, బట్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్, సిస్టర్స్ గా కానీ. అండ్ మన చిన్న షార్ట్ టెంపర్ అంతే కానీ చాలా ప్రేమ వాడికి. ఇంతకంటే షార్ట్ గా ఇంకా నేను స్వీట్ గా చెప్పలేకపోతున్నాను. అండ్ పెళ్లి మా పాగుల ఫ్యామిలీలో షీఈస్ వెరీ క్యూట్ అండ్ లవ్లీ అండ్ గాడ్ బ్లెస్సింగ్ కిడ్. అండ్ ఐ డోంట్ నో శిల్ప అండ్ హనీ యూ హ్యావ్ టు ప్రామిస్, మీరు దేవుడి విషయంలో దేవుడు ఎలా మీకు బహుమానం ఇచ్చాడో అలానే మీరు కూడా ఆ బిడ్డను అలానే దేవుడు ఎందుకు భయభక్తిగా పెంచాలి. అవునా? Tell me, yes? Yes? Yes or no? Yes? Amen. అలానే దేవుడిని భయభక్తిగా పెంచాలని ఆశపడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఇంత పేషెన్స్ గా మా చిన్న సాక్ష్యాన్ని మా కుటుంబం గురించి తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు సంగీత్. Thanks for coming out, friends and relatives. Please arrange it, please. దయచేసి మీరు తినే వెళ్ళాలి. మా కొలీగ్స్ కి, మా ఫ్రెండ్స్ కి అందరికీ చెప్తున్నాను, అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా ఫోన్ చేసి వెళ్ళండి. We sit oceanside, we fly to the moon. I catch your eye, my tail end of a tune, but it won't do. It couldn't ever. Days go by, and I can't seem to find a way to tell you I'm thinking of a way to keep you here with me. Days go by, and I can't seem to find a way to tell you I'm thinking of a way to keep you here with me. You sing me to sleep with a look in your eyes, and holding your hand like a sweet lullaby. అందాల సందోహమా మా ఇంటి ఆనందమా, అందాల అనురాగమా సందళ్ళ వైభోగమా, హృదయము పాడెను సస్స
జీవన రాగం మనసుని మీటెను అనురాగ తాళం ఉదయానే వేడుక చూసిన ప్రతి పూట ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా రంగుల్లో లోకమే ఆడేనుగా ఆనందం ఆనందం మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం అందాల సంతోహమా మా ఇంటి ఆనందమా బంధాల అనురాగమా సందళ్ళ వైభోగమా ఆనందాలు విరబూసే ముంగిట్లోన అలరించే బంధాలంటే ఇంతేనేమోలే చుట్టూ ఉన్న సందళ్ళే చుట్టాలొస్తే సరదాలే అంతేలేని సంతోషాలంతే ఇది కథ కాదు కథ కథ సాగుతున్న జీవితమేగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఉన్నారంతా మనవారే వస్తారంట మనతోటి సరిపోలేదా ఇంతే చాలంటే అంతా మంచే అనుకుంటే స్వర్గం కాదా ఈ చోటే సరిపోతుందా సమయం కాస్తుంటే ఒక కథ సాగుతుంది కథ జీవితపు గాథలదేగా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపన నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా
నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే నాన్ననయనాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఓ మనమే ఓ మనమే మనమే పడదో క్షణమే, రోజు రోజు పేచి పడ్డ మనమే. హే మనమే మనమే కలిసాం మనమే, కొంచెం కొంచెం రాజీ పడ్డ వైనమే. పంతాలలో ఓ పాపాయిలా, మంచోడిపై నీ కోపాలెలా, ఏమైనా సరే నీలో అల్లరే, గుర్తొచ్చే ముప్పుటలా. ఎంతో అద్భుతం కాదా ఆడిందేంటో మా కథ. We're dancing up, 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 oh, oh. We're singing up, 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 oh, oh. We're dancing up, up, oh. Up, up, oh. We're singing కసిరే చూపు కాసే పాపు పుట్టింగోయమ్మ, ఊహల్లోన చిన్ని ఒప్పినా, తెలిసే లోపు నా దరిదాపు మార్చేసావమ్మా, మంత్రం ఉందా మాట మాటునా. మబ్బులో పైరులా, మన్నులో తారలా, దిక్కులే ఒక్కటై చేరగా, ఇలా కొత్తగా ఇదో వింతగా మొదలైందిగా మన కథ. ఎంతో అద్భుతం కాదా ఆడిందేంటో మా కథ. you're my rise in the sunshine, you're the moon in the moonlight, you're my rise, you're my shining light in the dream. అంతా నాదే అన్నీ నేనే అంటావేంటమ్మా, నీదడిపోయే మిర్చి మిస్సమ్మా, అంతల్లోనే ఉన్నట్టుండే
గమనించేసాలే కోలేంటమ్మా గుండె చాటునా. చేతిలో గీతలా కాగితం కవితలా రాతలే నేడిలా కలిసగా ఇలా కొత్తగా ఇదో వింతగా సమ్మేళనం అవ్వగా. We stay up late, let's drink down bottles, 1, 2, 3. The music's playing, got us both and wild and free. Right till the morning and we won't go home. We're living the life we feel, we are in the zone. With our right till the morning and we won't go home. With our hands up high, we party. ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్నమ్మ ఎదని కూయాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా ఈ గుండెపై నే ఆడుగో ఈ గుడిలోనే దూరం పోబోకుమా. చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా. నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా ఏ మాట నీ నోట మోగించిన వెను వింటే వింటానే రానా నిమిషంలోనా నే నన్నే వదిలేసైనా. తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి కాపై నేనుండనా ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలించి పంపించనా. ఏకాంతులైనవి నన్ను దాటాకనే ఆ రోజు చేరా